ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అంటే మీరు ఒక సీనియర్ రాజకీయ నేతగా ఉండి చాలా కాలం పాటు రాజకీయాలను చూసారు తెలుగు రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో పడిపోవటం ఆయన పార్టీ ఈ స్థాయిలో పడిపోవటం ఇంకా ఆయన మళ్ళీ లెగవలేరు ఇట్లాంటి వీళ్ళ ముగ్గురు మేము కూటమిగా ఉన్నాం ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ కూటమి ఇలానే కొనసాగుతుంది కానీ ఎక్కడా విడిపోదంటూ కూడా అంటున్నారు ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుందా రాజశేఖర రెడ్డి గారి లాగా ఆయన రాజకీయ శైలిలో కొంత మార్పులు ఉంటాయని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు మీరు కూడా చూశారు రాజశేఖర రెడ్డి గారిని చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూశారు మీకు ఎలా అనిపించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అపజయానికి లేక కారణం నేను చూసినప్పుడు అసలుకి ఎక్కువగా అతను నమ్మి ఏమైనా దెబ్బతిన్నాడేమో అనిపించింది నాకు. ఓకే ఒక పాయింట్. రెండవది ఎన్నికల్లో ఏమన్నా అందులో అనుమానం పడతట్లు ఎన్నికల మిషన్లు ఏమైనా గోల్మాల్ జరిగిందా అని నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే కొన్ని అన్సాల్వ్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా మభ్యపెట్టే కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా పోలింగ్ రోజున బహుశా సబ్జెక్టు కరెక్షన్ 68% అనుకుంటా, 67-68% పోల్ అయింది. అవును, పోలింగ్ అయిన రోజుకి తర్వాత రోజు అనౌన్స్ చేసిన 80 దాకా వచ్చింది. ఈ మధ్యలో అంటే పోలింగ్ బాక్సులు క్లోజ్ చేసి పోలింగ్ మిషన్లు క్లోజ్ చేసి 17 సిమ్ సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ రోజుకి అన్ని లక్షల ఓట్లు ఎట్లా పెరుగుతాయి? ఓకే, ఎవరో సమాధానం చెప్పాల్సింది ఎవరన్నా కానీ. అట్లాగే 5 గంటల నుంచి 11 దాకా ఓట్లు హర్యానాలో బీజేపీ గెలిచిన ప్రాంతాల్లో అయితే ఇబ్బడిగా పెరిగింది, కాంగ్రెస్ పార్టీ గెలిచిన ప్రాంతాల్లో తక్కువ పెరిగింది. ఎట్లా? మహారాష్ట్రలో అసలు హర్యానా అయితే అందరూ కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుందని చెప్తున్నారు, ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్పాయి కదా. చెప్తే ఒక్క బీజేపీ రాష్ట్ర మంత్రి మాత్రం చెప్పాడు, ఆయన అధ్యక్షుడు అనుకుంటా, లేదు మేము గెలవబోతున్నాం అని చెప్పాడు. ఆయన ఒక్కడే చెప్పింది, నాకు తెలిసి ఆయనకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. అదే నాకు తెలియదు. ఆ తర్వాత మహారాష్ట్ర టైట్ ఫైట్ అనుకున్నాం. నేను మహారాష్ట్ర ఎలక్షన్ పనిచేస్తాను, టైట్ ఫైట్ అనుకున్నాను. కానీ అసలుకి ఫలితాలు ఇస్తుంటే అసలుకి అర్థమే కాలే. ఎక్కడ కూడా లేదు, ఉనికి కూడా లేని ప్రాంతాల్లో గెలిచారు, ఉనికే లేదు కొన్ని ప్రాంతాల్లో. మరి ఎట్లా? కాబట్టి నేను ఏమంటా అంటే అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. బట్ ఒక విషయం కూడా ఏంటంటే అతి నమ్మకం అన్నది కూడా విధంగా దెబ్బతీస్తుంది అని అనుకుంటా ఉన్నాను. ఆయన పాలన చూసారు, ఆయన పథకాలకు సంబంధించి ఆయన అమలు చేసినటువంటి తీరు కావచ్చు. మేజర్గా ఏంటంటే డెవలప్మెంట్ ఒక్కటే లేకపోయింది, మిగతాదంతా జగన్మోహన్ రెడ్డి చాలా సక్సెస్ఫుల్గా చేశాడు. పేదలకు ఏం చేయాలో అదంతా చేసుకుంటూ వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఆ ఫాలో అవుతూ వచ్చాడు, రాజశేఖర రెడ్డి ఫాలో అయ్యాడు, కానీ డెవలప్మెంట్ విషయంలో కొంచెం వెనకబడ్డాడు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. అంటే అనుకున్నంతగా డెవలప్మెంట్ జరగకపోయిండొచ్చు. ఆ డెవలప్మెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటి? ఉదాహరణకి ఈరోజు అన్ని ప్రారంభోత్సవాలు జరిగాయి, శంకుస్థాపన జరిగాయి. నాకు గుర్తుకుండా అయితే అందులో ఆ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు గత ప్రభుత్వం యొక్క ప్రయత్నమే. వాళ్ళే చేసుకొని ప్రయత్నమే, అది వాళ్ళదే. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్న పరిస్థితే. అదే డ్రగ్ పార్క్ లాంటిది ఏదో ఉంది, అది కూడా వాళ్ళ కాలంలో జరిగిన ప్రయత్నమే. గవర్నమెంట్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ అనుకుంటే సర్దుకోవాల్సిందే మనం, అంతేగాని డెవలప్మెంట్ అనే దానికి ఎక్కడికి. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల పట్ల గట్టిగా మాట్లాడి ఉంటే బాగుండేది. పర్టికులర్లీ విశాఖ ఉక్కు కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, ఇటువంటి వాటి పట్ల అదొక సెంటిమెంట్ ఫ్యాక్టర్ టు ది మనకు. అంతేగాని ఇప్పుడు ఓవరాల్గా అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది నాకేం కనపడడం లేదు, పెద్ద చేంజ్ ఏం కనపడలేదు. ఇంకా ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. అలానే ఉంది. దాదాపు 8 నెలల్లో 1,20,000 కోట్ల వరకు అప్పు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ వచ్చాం. అప్పులే కదా, అప్పులు. ఇంకా ఈ బహుశా నేను తప్పేవో రైట్ తెలియదు కానీ, ఎందుకంటే నిన్న మాడుకుంటే నాకు ఎవరు చెప్పారు, ఇంకా టీచర్లకి జీతాలు రాలేదు. అవును, నిజం. అది 4-5 తారీఖులైనా 2 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని అని చెప్పారు. మరి ఎట్లా అది? ఉద్యోగం అంటే కనీసం మేము 30 అనేవాళ్ళం, 30 వేయాలనుకునే అని చెప్పేవాళ్ళం, మేము 1 కల్లా వేసేవాళ్ళం. కనీసం 1-2 తారీఖుల కన్నా వేయాలి కదా. అదేమి అది వాళ్ళు పనిచేసేందుకు ఇచ్చేవాళ్ళు, బతకడానికి డబ్బులే కదా అవి. సో ఇంకా కూడా నేను ఒకటి సలహా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి ఏంటంటే, మీరు జనం గురించి ఆలోచించండి. అట్లా ఏదైనా తప్పులు జరిగితే ఆ తప్పులకు ప్రత్యేకమైన శాఖ పెట్టండి, ఆ శాఖ వాటిని డీల్ చేస్తుంది. ఆ తర్వాత మీ దగ్గరికి ఫైనల్గా పంపిస్తుంది.
మీరు కూర్చొని నిర్ణయం తీసుకోండి. మళ్ళీ ఎవరు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు, మీరు మీ డిప్యూటీ సీఎం గారు అంతా ఉంటారు అక్కడ. అట్లా కాబట్టి మీరు అంతా కూర్చొని చేసుకోవచ్చు. అంటే దాని మీదే గవర్నమెంట్లు పనిచేస్తూ ఉన్నాయి. ప్రజలకు ఏం కావాలా, రైతులకు ఏం కావాలా. ఇప్పుడు రాయలసీమ రైతులు ఉన్నారు, మొత్తం పోయినాం, పంట లేదు, వేరుశనగ మొత్తం ఎండిపోయింది, చెరువులు నింపలే, మాకు 7 మండలాలు మాత్రమే అని కరువు మండలాలు ప్రకటించారు. పంట లేదు, కొయ్యోమోరు అంటే మీకు వర్షం వచ్చింది అంటే మాకు అకాల వర్షాలు వచ్చాయి, తుఫానులు వచ్చాయి, మా పంటలన్నీ పోయినాయి. మరి మేము కరువులో ఉన్నట్లా కాదా? మాట్లాడేవాడు ఎవరు లేరు. అట్లాగే మా ప్రాంతాల నుంచి అనేకం తరలించకపోయే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి కదా. ఉదాహరణకి కడప అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకు దాన్ని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తారు. ఎట్లా తీసేస్తారు మా ప్రాంతం ఆపరేషన్ ఏరియా దాన్ని? ఇట్లా అనేక అంశాలని మనం మాట్లాడుకున్నప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది మీరు విజనరీ అని మీ వాళ్ళు చెప్పుకుంటుంటారు. మీరు కూడా మీరు సీనియర్ని మీరు చెప్పుకుంటా ఉంటారు. మేము మీ సీనియర్ని గౌరవిస్తూ ఉన్నాం, మీ విజనరీని గౌరవిస్తూ ఉన్నాం. ప్రజలకు మేలు చేయండి. అట్లాగే గత ప్రభుత్వాల్లో ఏవైనా తప్పులు జరిగితే దాని మీద ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టండి. మంచి మీరు అనుకునే మంచి ఆఫీసర్లను పెట్టండి, చేయండి, దాని మీద చర్యలు తీసుకోండి. మిమ్మల్ని ఎవరొద్దు అంటారు, బట్ ప్రజల గురించి ఆలోచించండి. ఊరికే నిర్ణయాలు చేసేసుకుంటా పోతుంటే కుదరదు. ట్రూప్ ఛార్జీలు ఉన్నాయి, కరెంట్ ఛార్జీలు తీసేస్తామని 17,000 కోట్లు 19,000 కోట్లు కట్టిస్తారు, పెంచారు. కట్టాలి కదా. కట్టకపోతే మీటర్లు వెక్కిపోతారు. పైకి పోతే స్మార్ట్ మీటర్లు వస్తాయంట. మనం ఆపాల్సిన పనిలే, వాడే ఆపేస్తాడు కంప్యూటర్ నుంచి. ఆ మీటర్ పని చేయదు. సో ఇవన్నీ కాదు. మీరు ప్రజలను చూసుకోండి. మీరు వాగ్దానాలు ఇచ్చారు, వాగ్దానాలు బుకాయింపులు వద్దు. మీరు ఏదో ప్లాన్ చేసుకోండి. మేము ఎక్కువ ఆదాయాన్ని ఊహించినామంటే మీరే చెప్పారు. అప్పుల్లో మునిగిపోయింది, నాశనం అయిపోయింది, మీరే చెప్పారు. కనుక అది ఆ బుకాయింపు కూడా సాధ్యం కాదు. ఓకే ఓకే. జగన్మోహన్ రెడ్డి బౌన్స్ బ్యాక్ అవుతాడా? ఛాన్సెస్ ఉంటాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఆలోచన ధోరణులు రాజకీయాలు చేస్తూ ఉంటాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు మోసుకెళ్ళే ఆలోచన విధానం, రెండవది కాంగ్రెస్ పార్టీ మోసుకెళ్ళి ప్రజల సంక్షేమ అభివృద్ధి, ఇటువంటి ఆలోచన ఒకటి. అంటే పీపుల్ సెంటర్డ్ పాలిటిక్స్ ఒకవైపుకి, ఆ తర్వాత ప్రైవేట్ సెంటర్డ్ పాలిటిక్స్ ఇంకో వైపు జరుగుతూ ఉంటాయి. దీన్ని ఎవరిని ఎన్ని మాట్లాడినా ఇంతే. ఇది సమస్య ఏం కాదు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కాదన్నా అవునన్నా ఇట్లే ఉంటుంది. అట్లాగే కూడా ఈ మాట నేను చెప్పకూడదు, కానీ చాలా ఏళ్ల క్రితం పెద్ద మనిషి చెప్పాడు, ఒక 50-60 years బ్యాక్, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఆర్ నథింగ్ బట్ క్యాస్ట్ పాలిటిక్స్ అని. అవన్నీ మానేయాలి కదా. మనిషి ఎదిగే కొద్దీ అవన్నీ పక్కకు పోవాలి కదా. కానీ ఈ 2 ముఖ్యంగా ఈ పీపుల్ సెంటర్డ్ పాలిటిక్స్, అట్లాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సెంటర్డ్ పాలిటిక్స్ అంటే నరేంద్ర మోడీ చంద్రబాబు గారి పాలిటిక్స్, ఇవన్నీ కూడా క్లాష్ కావాల్సిందే. దీని సపోర్టర్లు దీనికి ఉంటారు, దాని సపోర్టర్లు దానికి ఉంటారు. సో డెఫినెట్గా ఈ భావజాలం అనేది ఇవి పొలిటికల్ నిలబెడుతుంది, పార్టీలు నిలబెడుతుంది. అటు నుంచి మనం ఏం ఆలోచిస్తాం, ఎట్లా ముందుకు వెళ్తాం, ప్రజలతో ఎట్లా కలిసిపోతాం, వాళ్ళు ఎట్లా ఒప్పిస్తాం అనేది సమస్య. కాబట్టి నేనేం బౌన్స్ బ్యాక్ డెఫినెట్గా ఈజ్ కమింగ్. ఎందుకంటే ఇది భావజాల సమస్య, ఇది ఊరికే కాదు. అయినా ఆయనకి కావాల్సినంత ఓట్ బ్యాంక్ ఉంది, స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్. ఇప్పుడు ఉదాహరణకి ఆరోగ్యశ్రీ ప్రైవేట్కి ఇచ్చేస్తాడు. 90% జబ్బులు ఉన్న ప్రాంతం తీసుకెళ్ళి ప్రైవేట్కి ఇచ్చేస్తాడు, మిగతా మాత్రం తన దగ్గర పెట్టుకుంటాడు. అట్లాగే ఈ మధ్య రీసెంట్గా ఇంకోటి ఏదో చూసినటువంటిది, ఏదో మంచి డిపార్ట్మెంట్, దాన్ని ఆయన తీసుకెళ్ళి బహుశా ఆయిల్ సీడ్ అట్లే సంథింగ్ ఏదో ఉంది, ఆయిల్స్ ఒకటి ఉంది, అది లాభాల్లో ఉంది, అది దాన్ని కూడా ఇచ్చేస్తాను నేను అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ ఒప్పుకునే ప్రయత్నంగా ఉంటుంది. మెడికల్ కాలేజీలాగే. అవును, మెడికల్ కాలేజీ చాలా దారుణం. మెడికల్ కాలేజీల్లో వాళ్ళకి అర్థం కావడంలే. పీపీపీ మోడ్ అంటే గవర్నమెంట్ ప్రకారం ఉంటుందా? ఉండదు. 50% సీట్లు మేనేజ్మెంట్ కోటకు పోయినాయంటే 50% సీట్లు అన్ని వర్గాలకు డినై చేయబడ్డట్లు. వయసులో ఉన్న వాళ్ళకి ఆ సీట్లు వచ్చే ప్రయత్నం. ఈ 50 అందరూ కొట్టుకోవాలి, అవసరమా? కానీ ఇంకా ఎక్కువ కాలేజీలు పెట్టి ఎక్కువ డాక్టర్లు తయారు చేసి అందరికి వెళ్ళి ఇప్పటికీ అందరిది దీంట్లో ఉంటుంది. నేను గవర్నమెంట్లో ఉన్నా, మీరు కూడా పనిచేశారు. నేను గవర్నమెంట్లో ఉన్నా, నేను అనేక గవర్నమెంట్ చూసా. ఇప్పటికీ ఉత్తరాంధ్రలో పైనుంచి డోయిలు కట్టుకుని వచ్చే ప్రయత్నాన్ని చూసాం. ఇవన్నిటి రెక్టిఫై అంటే ప్రతి సంవత్సరంకి ముందుకు వెళ్ళాలి కదా. మా చేత కాదు ఇంకోరికి ఇచ్చేస్తాం, వాళ్ళు ఇంకా బాగా ప్రభుత్వమే చేయలేకపోతే ప్రైవేట్ చేస్తాడా? ప్రైవేట్కి ఏదైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ పేపర్ తప్ప. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పారు అసెంబ్లీలో, అంటే కాంట్రాక్టర్లు ఏమైనా దేశ సేవ చేస్తారా లాభాల కోసం కాకపోతే.
అవును. సబ్జెక్ట్ కరెక్షన్ పదం ఎక్కువ తక్కువ ఉండొచ్చు దాంట్లో నేను మాట్లాడిన దాంట్లో. బట్ అమ్మాట అసెంబ్లీలో చెప్పారు ఆయన లాభాలకి కోసం చేస్తారే వాళ్ళు అని చెప్పారు. మరి కానీ ఇది ఏమంటే వాళ్ళు విపరీతం చేస్తారు, మనకంటే ఎఫిషియెంట్ చేస్తారు. అసలు అంటే నాకు ఎప్పటికీ ఆశ్చర్యం, ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ దేశంలోనే అత్యున్నతమైన చదువు చదివిన వాళ్ళు, ట్రైనింగ్ అయిన వాళ్ళు చేయలేని పని ప్రైవేట్ రంగం చేస్తుంది. ప్రైవేట్ రంగంలోనే వీళ్ళు చేస్తాయంటే ఇంక దానికి మనము ఏం చేయాలో నాకైతే తెలియదు.